తెలంగాణ రాష్ట్ర మునరుకాపు కుల బాంధవులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి బీసీ కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు గ్రేటర్ హైదరాబాదు కాపు సంఘము అధ్యక్షులు మరి గత ఒక 10 సంవత్సరాల నుంచి కూడా అధ్యక్షులుగా వారు ఈ గ్రేటర్ హైదరాబాద్లో మునరు కాపుల గురించి మరియు బీసీల గురించి మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో గోస్మాల్ ఇన్ఛార్జిగా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కేసీఆర్ గారు ఏదైతే జెండా పట్టినారో అప్పటి నుండి ఆ జెండా పట్టుకొని నడవకుండా ఇప్పటి వరకు కూడా వారు ఇక్కడ హైదరాబాద్లో పనిచేయడం జరిగింది. మరి మాకు ఇక్కడ హైదరాబాద్లో మునరు కాపులందరికీ కూడా ఆర్వి మహేందర్ అన్న అంటే ప్రతి ఒక్కరు కూడా పిలిస్తే పలికే మహేందర్ అన్న ఈరోజు జన్మదినం 57వ జన్మదినం శుభ సందర్భంగా మరి వారికి రాష్ట్ర కార్యాలయంలో వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మా బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ రామకృష్ణ గౌడ్ గారు అన్నగారు మరియు జేవిఆర్ గారు మా ఉపాధ్యక్షులు జేవిఆర్ జల్లిపల్లి వెంకటేశ్వర్ గారు మరియు సెక్రటరీ మరి బాలకృష్ణ గారు మన యూత్ ప్రెసిడెంట్ దేశెట్టి శివ పటేల్ గారు ఇంకా మన వైస్ ప్రెసిడెంట్ మన గ్రేటర్ శ్రవణ్ గారు ఇంకా వారి అభిమానులు నాయకు మా ప్రొఫెసర్ మన సాయిల్ గారు ఇంకా జయశంకర్ గారు నాయక్ గారు యాదగిరి గారు చందు గారు ఈ కార్యక్రమంలో ఈ మన బర్త్డే కేకు సందర్భంగా వీరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఆర్వి మహేందర్ అన్న గారు 10 సంవత్సరాల నుంచి కూడా నాతో పాటుగా పనిచేస్తున్నారు. మరి ఇంకా రాబోయే కాలంలో మరి వారికి దేవుడు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలు ఇచ్చి వారి కుటుంబం వారందరూ కూడా చల్లగా చూడాలని మేము వేములవాడ రాజరాజేశ్వర స్వామి ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాను. మరి మహేందర్ అన్న మేమందరం కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూ మీతోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. బీసీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పత్తాలి రామకృష్ణ గౌడ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దేవేంద్ర పరిచయ విషయం ఈనాటి మహేందర్ గారి 57వ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్న మా దేవన్న మునరు కాపు సంఘం ప్రెసిడెంట్ గారు మళ్ళీ జేవిఆర్ వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే ఇంకా ఇక్కడ ఉన్న మిత్రులు శివ శివ ఇంకా అందరికీ అలాగే బీసీ సంఘం బాంధవులందరికీ అలాగే మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్కి కాపు సంఘం మెంబర్స్ అందరికీ నా నమస్కారాలు. నేను ఫస్ట్ టైం మా మహేందర్ భాయ్ సార్ బర్త్డేకి రావడం జరిగింది. నాకు దేవంద్ర జేవిఆర్ గారు చెప్పారు ఎలా బర్త్డే ఉందని అంటే అందుకే రావడం జరిగింది. నా మెనీ రిటర్న్స్ బర్త్డే అన్న 100 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా మేము పనిచేయాలతో మంచి ఉద్దేశంతో మన దేవన్న గారిని జేవిఆర్ గారు కానీ మనం ఖచ్చితంగా మన మెంబర్స్లో ఉన్న వాళ్ళందరినీ పాటిస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా మా ఛాంబర్లో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక పుట్టినరోజు అనేది ప్రతి వ్యక్తికి ఒక ఇంపార్టెంట్ డే ఆ రోజు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆ రోజు గురించి ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి చేయాలి అనే తపన ప్రతి మనిషి ఉంటుంది. ఎవరో ఒకరు బర్త్డే సెలబ్రేషన్ చేస్తే కూడా ఇంకా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే మేము కూడా పాల్గొనడం జరిగింది. మహేందర్ గారు చాలా సీనియర్ లీడర్, చాలా సీనియర్ నాయకుడు, మీ అందరికీ తెలుసు. అలాగే కాపు కమిటీలో కూడా చాలా సీనియర్ నాయకులు. అలాగే కేసీఆర్ దగ్గర అయితే కేసీఆర్ గారికి ప్రియమైన మిత్రులు, నా శిష్యులు, మిత్రులు, నాయకులు అన్నీ నేను చూసినప్పటి నుంచి వారి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారి లైఫ్ ఇంకా బాగుండాలని, మంచి జరగాలని, భవిష్యత్తులో మహేందర్ గారికి ఇంకా మంచి ఉన్నతమైన పదవులు రావాలని, రావడానికి మేము కూడా కృషి చేస్తామని డెఫినెట్గా మనం అందరం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా మంచి జరగడం కోసం డెఫినెట్గా మనం అందరం కలిసి పనిచేద్దాం, ప్రయత్నం చేద్దాం సీరియస్గా. ఈ
మీ బర్త్డే ఫంక్షన్ రావడం అయితే నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మీరు కష్టజీవి, ఎప్పుడు పని కోసమే తప్పించే వ్యక్తి కాబట్టి మీలాంటి వాళ్ళకు మంచి జరగాలి, భవిష్యత్తులో కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బర్త్డే కోసం వీళ్ళందరూ వచ్చారు, అందరూ మంచి హృదయంతో వచ్చారు కాబట్టి అందరికి కూడా మరొకసారి నేను నా తరంలో కూడా అభినందనలు, థ్యాంక్ యూ. ముఖ్యంగా మా దేవన్నకు జేవిఆర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను ఇక్కడ పిలిచినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి మా